Hello, friends. Very good morning. Happy Tuesday to all of you. Welcome to December. November month అయిపోయింది, కొత్త మంత్ స్టార్ట్ అయింది. సో I would like to introduce you to the new fee structure of the courses that we have today. First thing, UPSC current affairs, it was supposed to go up to 8,000 from today. కానీ మీ ఫ్యాకల్టీ సాయిరామ్ సార్ నేను రిక్వెస్ట్ చేశారు. నేను లాస్ట్ ఫ్యూ డేస్లో క్లాసెస్ చెప్పలేకపోయాను. సో చాలా మందికి తెలియలేదు ఫీజు పెరుగుతుందని. ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేయండి సార్ అని నన్ను రిక్వెస్ట్ చేయడంతో సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇంకొక 1 వీక్ వరకు, అంటే 7th డిసెంబర్ వరకు ఇంకా 6,000 రూపాయలకి, దట్టు 2,000 పర్ మంత్కి మీకు పొందే అవకాశం ఉంది. 8th డిసెంబర్ నుంచి 8,000 అయిపోతుంది. యాక్చువల్గా ఇవాళ నుంచి అవ్వాలి, కానీ 8th డిసెంబర్ ఇంకొక 1 వీక్ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి, ప్రశాంతి మేడం నెంబర్కి కాల్ చేసి ఈరోజే జాయిన్ అయిపోండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, సో మీకు చెప్తూనే ఉన్నాను ఈ రోజు నుంచి ఫీజు పెరుగుతుందని. నిన్నటి వరకు ఉన్న ఫీజు ఇవాళ పెరిగింది. సో అయితే ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది ఇక్కడ. మీకు యాక్చువల్గా 50,000 ఫీజు చేశాం. 50,000 ఫీజు అనేది 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తే 10 into 5,000 చెప్పిన 50,000. ఒకవేళ మీరు కొన్ని తక్కువ ఇన్స్టాల్మెంట్స్లో చేయగలిగితే మీకు మళ్ళీ 45కి అందిస్తున్నాను. సో 5 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయగలిగితే 5 into 9,000 చొప్పున 45కే మీరు పొందొచ్చు. లేదా మీరు ఫుల్ పేమెంట్ చేయగలిగితే ఒకేసారి 40కి అంటే ఐఎమ్ స్టిల్ ఆఫరింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ at 40 ఫర్ దోస్ హూ కెన్ పే అప్ ఫ్రంట్ పేమెంట్. చేయలేని వాళ్ళకి కూడా 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో 15th డిసెంబర్ వరకు మాత్రం ఇది వ్యాలిడ్. తర్వాత మళ్ళీ ఫీ స్ట్రక్చర్ మారొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లోపు డిసైడ్ అవ్వండి. అండ్ అగైన్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అందులో ఏ మాత్రం మార్పులు లేవు. సో ఎవ్రీథింగ్ ఎల్స్ రిమైన్స్ సేమ్. యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఆప్షనల్ కూడా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి పబ్యాడ్ లేదా ఆంథ్రోపాలజీ 2 ఆప్షన్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోవాలి, ప్లస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి, అంటే కంప్లీట్ సివిల్స్ కోర్స్ ఇది. సో వీళ్ళకి కూడా యాక్చువల్గా ఇది 50,000 యూపీఎస్సీ ఇన్ఫినిటీ, పబ్యాడ్ ఆర్ ఆంథ్రోపాలజీ 20, మొత్తం కలిపి 70. ఈ 70ని మీరు 10 into 7,000 10 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. మీరు తక్కువ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయగలిగితే, 5 ఇన్స్టాల్మెంట్స్లో చేయగలిగితే 60కే వస్తుంది. సో 5 into 12,000. ఇంకా అలా కాకుండా మీరు అప్ ఫ్రంట్ పేమెంట్ చేయగలిగితే యూ విల్ స్టిల్ గెట్ ఇట్ ఎట్ 55,000. సో అప్ ఫ్రంట్ అయితే 55, 5 ఇన్స్టాల్మెంట్స్ అయితే 6, 10 ఇన్స్టాల్మెంట్స్ అయితే 7,000. 60,000, 10 ఇన్స్టాల్మెంట్స్ అయితే 70,000 అవుతుంది. మీకు నచ్చిన ఆప్షన్ బేస్డ్ ఆన్ యువర్ ఎబిలిటీ మీరు చూజ్ చేసుకుని ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ కావచ్చు. ఈ ఆప్షన్స్ కూడా 15th డిసెంబర్ వరకు మాత్రం ఉంటాయి. That's it. So let's begin our editorial today. So it's about a terror 26/11 టెర్రర్ అటాక్లో పార్టిసిపేట్ చేసిన ఒక వ్యక్తికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. క్లోజర్ టు పనిష్మెంట్, నౌ హీ ఈస్ క్లోజర్ టు పనిష్మెంట్, శిక్ష పడడానికి దగ్గరకు వచ్చాడు. మోర్ డీటెయిల్స్ ఎమర్జ్ అబౌట్ తహవూర్ రానాస్ రోల్ ఇన్ 26/11 అటాక్స్. 26/11 అటాక్స్ లో ఈ వ్యక్తి తహవూర్ రానా అనే వ్యక్తి యొక్క రోల్ కి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చాయి. ఎమర్జ్ అంటే బయటకు వచ్చాయి అని అర్థం. More than 12 years since the dastardly attacks across prominent locations in Mumbai, its key conspirators have continued to evade justice in India. Dastardly ante cruel, wicked, right? మోసపూరితమైన, వైలెంట్ అనే ఈ రకమైన మీనింగ్ వస్తుంది. క్రూయల్ అనే మీనింగ్ వస్తుంది. అక్రాస్ ప్రామినెంట్ లొకేషన్స్ ఇన్ ముంబై 12 సంవత్సరాలు అయిపోయింది ఏం జరిగి, ఈ అటాక్స్ జరిగి. ఇట్స్ కీ కాన్స్పిరేటర్స్, కాన్స్పిరేటర్స్ అంటే కుట్రదారులు, కాన్స్పిరసీ అంటే కుట్ర అని అర్థం. కాన్స్పిరసీ ఓకే, ఎవరినన్నా మోసం చేయడానికి, ఏదన్నా గొడవ పెట్టడానికి, లేకపోతే ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి చేసిన కుట్రని మనం కాన్స్పిరసీ అంటాం. దాంట్లో భాగస్వామిని కాన్స్పిరేటర్స్ అంటాం. హ్యావ్ కంటిన్యూడ్ టు ఇవేడ్ జస్టిస్. ఇవేడ్ అంటే ఎస్కేప్, జస్టిస్కి దొరకకుండా ఎస్కేప్ అవుతున్నారు, అంటే చట్టానికి దొరకకుండా ఎస్కేప్ అవుతున్నారు, న్యాయానికి దొరకకుండా ఎస్కేప్ అవుతున్నారు అని అర్థం. అక్కడ ఇవేడ్ అంటే మీనింగ్ ఎస్కేప్ అనే సెన్స్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఇది ఎలా వాడతామంటే ట్యాక్స్ ఇవేజన్ అంటారు, ట్యాక్స్ ఎగవేత, ట్యాక్స్ ఇవేజన్. ఇవేడ్ యొక్క నౌన్ ఫామ్ ఇవేజన్, ట్యాక్స్ని ఎగవేత ఇది నౌన్. హీ ఎవేడెడ్ ట్యాక్స్, ట్యాక్స్ని ఎగ్గొట్టాడు అంటే ట్యాక్స్ నుంచి తప్పించుకున్నాడు అలా వస్తుంది. ఇక్కడ ఇవేడ్ జస్టిస్ అంటే జస్టిస్ నుంచి తప్పించుకున్నాడు, అంటే జరగాల్సిన న్యాయం విక్టిమ్స్కి జరగలేదు, ఇతను తప్పించుకుంటూ దొరుకుతున్నాడు. While 9 of the attackers were shot dead by the police between November 26 to 29, 2008, one of them
Azmal Kasab was apprehended and sentenced to death after a trial that revealed the conspiracy and planning by Lashkar-e-Toiba operatives, among others, responsible for the attacks. ఓకే, సో ఈ అటాక్ చేసిన వాళ్ళలో 9 మంది దే వర్ షాట్ డెడ్ బై ద పోలీస్. నవంబర్ 26 మరియు 29 మధ్యలో ఒక 9 మందిని పోలీసులు అప్పుడే చంపేశారు. అందులో ఒకళ్ళు, వన్ ఆఫ్ దెమ్, ఈ 9 మంది చనిపోయారు. ఇంకా ఇంకా అటాకర్స్ లో ఇంకొకళ్ళు, అజ్మల్ కసబ్ వాజ్ అప్రహెండెడ్, తను పట్టుకోబడ్డాడు. ఓకే, అప్రహెండెడ్ అంటే దొరికిపోయాడు. బేసికల్ గా తను పట్టుకొని జైల్లో పెట్టారు. హీ వాజ్ పుట్ బిహైండ్ బార్స్. సో దీన్ని జైల్లో పెట్టడం అనేది జరిగింది. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సెంటెన్స్ టు డెత్ ఆఫ్టర్ ఏ ట్రయల్. ట్రయల్ అంటే విచారణ. కోర్టులో జరిగే విచారణ మనం ట్రయల్ అంటాం. పోలీసులు చేసే విచారణని ఇన్వెస్టిగేషన్ అంటాం. లీగల్ గా జరిగేది ట్రయల్, పోలీసులు చేసేది ఇన్వెస్టిగేషన్. ప్రోబ్, పిఆర్ఓబిఈ, ప్రోబ్ అన్న ఇన్వెస్టిగేషన్ అన్న పోలీసులు చేసేదానికి వాడతారు. కోర్టులో జరిగేదాన్ని, కోర్టు విచారణని ట్రయల్ అంటాం. తెలుగులో రెండింటికి ఒకటే పదం వాడతాం, ఇంగ్లీష్లో రెండు వేరు వేరు పదాలు ఉన్నాయి. ట్రయల్ దట్ రివీల్ ద కాన్స్పిరసీ, కుట్ర అనేది రివీల్ చేసింది. అండ్ ప్లానింగ్ రివీల్ ద కాన్స్పిరసీ అండ్ ప్లానింగ్ బై ఎల్ఈటీ ఆపరేటివ్స్ అమంగ్ అదర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అటాక్స్. సో అజ్మల్ కసబ్ ని పట్టుకొని అతన్ని డెత్ సెంటెన్స్ కి ఇచ్చారు. మధ్యలో విచారణ జరిగింది. ఈ విచారణలో మనకు తెలిసింది ఏంటంటే, లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన ఆపరేటివ్స్, వాళ్ళకి సంబంధించి వాళ్ళ తరపున ఆపరేట్ చేస్తున్న వ్యక్తుల యొక్క కాన్స్పిరసీ, కుట్ర మరియు ప్లానింగ్ గురించి డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చాయి. అప్పుడు వన్ అమాంగ్ ద ఫారెన్ కొలాబరేటర్స్, అంటే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 2008 ముంబై అటాక్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో అందులో ఒక ఫారిన్ కొలాబరేటర్, అంటే వీళ్ళతో కలిసి పనిచేయడం, కొలాబరేషన్ అంటే వర్క్ టుగెదర్ అని అర్థం. వీళ్ళతో కలిసి పనిచేసిన ఒక వ్యక్తి ఫారిన్ కొలాబరేటర్. ఆయన పాకిస్తానీ కాదు, బయట కంట్రీ నుంచి చేసిన వాడు. అంటే పాకిస్తానీయే కానీ పాకిస్తాన్ లో ఉండట్లేదు. తహవూర్ రానా, who conspired with former FBI agent David Headley to assist the elite in the planning and execution. ఈ తహవూర్ రానా ఎవరితో కలిసి పనిచేశాడు? ఫార్మర్ ఎఫ్బిఐ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే మనకి సిబిఐ ఎలాగో యుఎస్ లో ఎఫ్బిఐ ఏజెంట్ డేవిడ్ హడ్లీతో కలిసి ఇతను కాన్స్పైర్ చేశాడు. కాన్స్పైర్ అంటే కుట్ర పన్నాడు. కాన్స్పిరసీ, కాన్స్పిరేటర్, కాన్స్పైర్, చూసారా 3 పదాలు. కాన్స్పైర్ అనేది వెబ్ ఫామ్, కాన్స్పిరేటర్ అనేది నౌన్ ఫామ్, కాన్స్పిరసీ కూడా నౌన్. కుట్ర, కుట్రదారుడు, కుట్ర పన్నాడు. హు కన్స్పైర్డ్ విత్ ఫార్మర్ ఎఫ్బిఐ ఏజెంట్ డేవిడ్ హెడ్లీ టు అసిస్ట్ అంటే హెల్ప్ ది లష్కర్-ఏ-తోయిబా ఇన్ ద ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఈ ప్లాన్ మరియు ఎగ్జిక్యూషన్ లో ఈ ఎఫ్బిఐ ఏజెంట్ తో కలిసి ఇతను కుట్ర పన్ని సహాయం చేశాడు ఈ లష్కర్-ఏ-తోయిబా వాళ్ళకి. రానా ఏ పాకిస్తానీ కెనడియన్ సిటిజన్, బేసికల్ గా పాకిస్తాన్ నేషనల్, బట్ హీఈస్ కెనడాలో సిటిజన్షిప్ కూడా తీసుకున్నాడు. వాస్ ఫౌండ్ గిల్టీ బై యుఎస్ కోర్ట్ ఇన్ 2011 of providing material support to the elite and planning an attack on the offices of the Danish newspaper Jyllands-Posten, and was later sentenced to 14 years in prison. ఓకే, సో ఈ రానా అనే వ్యక్తి వాస్ ఫౌండ్ గిల్టీ బై యుఎస్ కోర్ట్. అమెరికన్ అది ఈ ఒక్క నేరమే కాదు, గురువు గారు ఇంకా చాలా తప్పులు చేశారు. అందులో హీ వాజ్ ఫౌండ్ గిల్టీ అంటే తప్పు చేశాడు అని చెప్పి యుఎస్ కోర్ట్ తీర్పు ఇచ్చింది ఇన్ 2011. ఏ విషయంలో? ఆఫ్ ప్రొవైడింగ్ మెటీరియల్ సపోర్ట్ టు ఎల్ఈటి, లష్కర్-ఏ-తోయిబాకి మెటీరియల్ సపోర్ట్. అంటే చాలా మెటీరియల్, అంటే ఇక్కడ యాడ్జెక్టివ్, నౌన్ కాదు. మెటీరియల్ అంటే సిగ్నిఫికెంట్ అని అర్థం. మెటీరియల్ ఇంప్రూవ్మెంట్ అంటారు, అంటే సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఇచ్చారు అని అర్థం. రైట్, ఓకే, ఇంపార్టెంట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది, సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది అనే మీనింగ్ వస్తుంది. అండ్ ప్లానింగ్ అండ్ ఎల్ఈటీకి సపోర్ట్ ఇచ్చాడు ఈయన, ప్లస్ ప్లానింగ్ అండ్ అటాక్ ఆన్ ద ఆఫీసెస్ ఆఫ్ ద డానిష్ న్యూస్ పేపర్ జైలాండ్స్-పోస్టన్ అనే న్యూస్ పేపర్ ఒక ఆఫీస్ పైన కూడా అటాక్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారు అని ఆయన ఆ కోర్టు నిర్ధారించి అతనికి శిక్ష వేసింది. అండ్ వాజ్ లేటర్ సెంటెన్స్ టు 14 years ఇన్ ప్రిజన్. అమెరికాలో శిక్షలు కొంచెం సివియర్ గా ఉంటాయి, 14 ఏళ్ళు జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. అన్లైక్ హెడ్లీ, who escaped extradition after entering into a plea bargain with the US prosecutors and was sentenced to 35 years in prison, Rana was acquitted in the US of charges of involvement in the 2008 terror attacks. Okay, so two things ikkada. Headley escaped extradition after entering into a plea bargain with the US prosecutors. సో వీటి డీటెయిల్స్ అనేవి అక్కడ అమెరికన్ చట్టాల ప్రకారం ఏదో ఉంటాయి, అది నేను చూడలేదు. సో అక్కడ
35 సంవత్సరాల జైలు శిక్ష పడిన తనకి ఎక్స్‌ట్రాడిషన్ ఎస్కేప్ చేసుకున్నాడు. ఎక్స్‌ట్రాడిషన్ అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా వ్యక్తి మన దేశంలో గాని, మన దేశానికి సంబంధించిన విషయాల్లో గాని ఒక నేరం చేసి విదేశాల్లో తలదాచుకుంటే, అతన్ని మన దేశానికి అప్పగించమని మనం అడుగుతాం. సో, దాన్ని మనం ఎక్స్‌ట్రాడిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 'విజయ్ మాల్యా'. 'విజయ్ మాల్యా' ఇండియన్. ఇండియాలో నేరం చేశాడు. బ్యాంకులకి ఎగ్గొట్టడం అనేది జరిగింది. కానీ ఆయన ఇప్పుడు లండన్‌లో ఉంటున్నాడు. సో, ఇండియా బ్రిటిష్ గవర్నమెంట్‌కి ఏమడుగుతుంది? ఎక్స్‌ట్రాడైట్ చేయమని అడుగుతుంది. తనని మన దేశానికి అప్పగించండి. అప్పగిస్తే అతని పైన ప్రాసిక్యూషన్ చేస్తాము. పనిష్మెంట్ వచ్చేలా చేస్తాము. చాలా తప్పులు చేశాడు అని చెప్పి ఇండియా అడుగుతోంది. సో, ఆ ప్రాసెస్ ఇప్పుడు ఒకవేళ బ్రిటన్ అతన్ని మన దేశానికి అప్పగించిందనుకోండి, దాన్ని ఎక్స్‌ట్రాడిషన్ అంటాం. అలా అన్నమాట. అయితే హెడ్లీ వచ్చేసరికి ఎస్కేప్డ్ ఎక్స్‌ట్రాడిషన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ ఎ ప్లీ బార్గెయిన్. బార్గెయిన్ అంటే బేరసారం అంటాం. సో, ప్లీ అంటే మీకు తెలిసిందే రిక్వెస్ట్, అభ్యర్థన. విత్ యూఎస్ ప్రాసిక్యూటర్స్‌తో ఇది అక్కడ చట్టానికి సంబంధించింది. సో, నేను ఎనఫ్ రీసెర్చ్ చేయలేదు దీనిపైన. సో, వాళ్ళతో ఒక అగ్రీమెంట్ లాగా చేసుకున్నాడని తీసుకోవచ్చు. అండ్ వాస్ సెంటెన్స్డ్ టు 35 ఇయర్స్ ఇన్ ప్రిజన్. 35 సంవత్సరాల జైలు శిక్ష పడింది. సో, వేరే దేశానికి వెళ్ళలేదు. అమెరికాలోనే ఉండిపోయాడు. రానా వాస్ ఎక్విటెడ్ ఇన్ ద యూఎస్. రానా ఏమో ఎక్విటెడ్ అంటే అర్థం ఏంటంటే తప్పు చేయలేదు అని చెప్పేసి విడిచిపెట్టేసారు తనని. యూఎస్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ద 2008 టెర్రర్ అటాక్స్. 2008 టెర్రర్ అటాక్‌లో ఇతనికి చార్జెస్ అంటే ఆరోపణలు ఆఫ్ ఇన్వాల్వ్‌మెంట్. 2008 టెర్రర్ అటాక్స్‌లో ఇతను తప్పు చేయలేదు అని చెప్పి అమెరికన్ కోర్టు అతన్ని విడిచిపెట్టేసింది. అయితే రెండోదుంది. జైలాండ్స్ పోస్టన్ అనే కేసు కూడా ఉంది. 2 కేసుల్లో అతనికి శిక్ష పడింది. ఈ కేసులో అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ 2008 టెర్రర్ అటాక్స్ కేసులో మాత్రం ఎక్విట్ చేశారు. ఎక్విట్ అంటే టు ఫ్రీ సమ్‌వన్ ఫ్రమ్ గిల్ట్. ఈ పదం చూసుకోండి. ఎక్విట్. టు ఫ్రీ సమ్‌వన్ ఫ్రమ్ గిల్ట్. గిల్ట్ అంటే తప్పు లేదా నేరం. నేరం నుంచి అతన్ని విముక్తి కలిగించడం. దాన్ని ఎక్విట్ అంటాం. ఎక్విట్‌కి కొన్ని సినోనిమ్స్ చెప్తాను చూసుకోండి. ఎగ్జోనరేట్, ఎక్స్‌కల్పేట్. ఈ పదాలకు కూడా మీనింగ్ అదే. ఎక్స్‌కల్పేట్, ఎగ్జోనరేట్. వీటి మీనింగ్ కూడా ఎక్విట్ అదే మీనింగ్ వస్తుంది మీకు. టు రిమూవ్ గిల్ట్ ఫ్రమ్ సమ్‌వన్. టు ఫ్రీ సమ్‌వన్ ఫ్రమ్ గిల్ట్. ఓకే. ఈ పర్టిక్యులర్ కేస్ విషయంలో ఎక్విటల్ వచ్చింది. విడిచిపెట్టేశారు. An Illinois court commuted his jail sentence that was scheduled to end in September 2021 after he tested positive for COVID-19. This has opened the window for his extradition to India. So basically, Illinois లో ఉన్న ఒక కోర్టు కమ్యూటెడ్ హిస్ జైల్ సెంటెన్స్ 2021 సెప్టెంబర్లో తన జైల్ సెంటెన్స్ ఎండ్ అవ్వాలి. దాన్ని కాస్త ముందుకు తీసుకొచ్చేసింది, విడిచిపెట్టేసింది ముందే. కమ్యూట్ అంటే తగ్గించడం. బేసికల్‌గా మీకు రాష్ట్రపతి పార్డనింగ్ పవర్స్‌లో భాగంగా కమ్యూట్, రెస్పైట్, రిలీఫ్, రెమిషన్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అందులో బేసికల్‌గా మన పాలిటీ పరంగా చదివితే కమ్యూట్ అంటే ఒక జైల్ టర్మ్ తగ్గించకుండా అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గించకుండా సివియారిటీని తగ్గించడం కమ్యూట్ యాక్చువల్ మీనింగ్. కానీ ఇక్కడ నార్మల్‌గా కూడా వాడేస్తారు. శిక్ష తగ్గించారు అనే ఉద్దేశంలో దీన్ని వాడేశారు ఇక్కడ. సో, శిక్ష అనేది యాక్చువల్‌గా ఒక సంవత్సరం ముందే రిలీజ్ చేసేస్తున్నారు. కోవిడ్-19 వచ్చింది అని చెప్పి ఇక్కడ మీనింగ్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ హి టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్-19. దిస్ హాస్ ఓపెన్డ్ ద విండో ఫర్ హిస్ ఎక్స్‌ట్రాడిషన్ టు ఇండియా. సో, ఎలాగో బయటకొస్తున్నాడు. ఇప్పుడు ఇండియాకి అతన్ని ఎక్స్‌ట్రాడైట్ చేయొచ్చు. అయితే ఇండియాని ఎక్స్‌ట్రాడైట్ చేయడం అని చెప్పాను కదా! అతను ఇండియాలో నేరానికి అతను కారణభూతం అయ్యాడు. సో, అతను మనకి అప్పగించండి అని చెప్పి ఇండియా అఫీషియల్‌గా యూఎస్‌ని రిక్వెస్ట్ చేయడం. యూఎస్ మనకి అప్పగిస్తే దాన్ని ఎక్స్‌ట్రాడిషన్ అంటాం. జస్ట్ లైక్ విజయ్ మాల్యా. విజయ్ మాల్యా ఇండియాలో నేరం చేశాడు. లండన్‌లో ఉన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఇండియా ఎక్స్‌ట్రాడిషన్ రిక్వెస్ట్ పెట్టింది. అతన్ని ఎక్స్‌ట్రాడైట్ చేయండి. నా దేశానికి పంపించండి. అలాగే రానాని కూడా మా దేశానికి పంపించండి. మేము ప్రాసిక్యూట్ చేస్తాము అని ఇండియా అంటోంది. సో, ఇప్పుడు ఆప్షన్ అనేది వచ్చింది. రానా అకార్డింగ్ టు హెడ్లీ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ టు ఓపెన్ అన్ ఇమ్మిగ్రేషన్ ఫర్మ్ ఇన్ ముంబై. హెడ్లీ ఎవరు? ఫార్మర్ ఎఫ్‌బీఐ ఏజెంట్. ఎల్ఈటీకి కొలాబరేట్ చేసిన వ్యక్తి. హెడ్లీ ఏం చెప్తున్నాడంటే రానా నాకు ఇమ్మిగ్రేషన్ ఫర్మ్ ఒకటి ముంబైలో ఓపెన్ చేయడానికి హెల్ప్ చేశాడు అని చెప్తున్నారు. ఇమ్మిగ్రేషన్ ఫర్మ్ అంటే విదేశాల నుంచి మన దేశానికి వస్తే దాన్ని ఇమ్మిగ్రేషన్ అంటాం. మన దేశం నుంచి బయట దేశాలకెళ్తే ఎమిగ్రేషన్ అంటాం. మీకేదైనా ఎయిర్‌పోర్ట్‌లో విదేశాలకు మీరు వెళ్లారనుకోండి, అక్కడ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ ఉంటుందట. మనకి ఎమిగ్రేషన్. ఆ దేశం వాళ్ళకి అది ఇమ్మిగ్రేషన్. అర్థమవుతుందా? సో, ఇక్కడ నుంచి ఇది ఇండియా. లెట్స్ సే ఇది థాయిలాండ్ అనుకోండి. ఇఫ్ యూ ఇండియా నుండి నువ్వు థాయిలాండ్ వస్తే దేర్ విల్ బి ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్ హియర్. అంటే నువ్వు థాయిలాండ్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించండి. విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళు ఇమ్మిగ్రేషన్ అలాగనమాట. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిపోతే ఎమిగ్రేట్ అంటారు.
ఇక్కడ నుంచి ఇండియా నుంచి నువ్వు వెళ్ళిపోయావు, పర్మనెంట్గా వెళ్ళిపోయావు అనుకో, యూ ఎమిగ్రేటెడ్ టు థాయిలాండ్. థాయిలాండ్లో నువ్వేమవుతావు, నువ్వు అన్ ఇమ్మిగ్రెంట్, విదేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వ్యక్తి కింద ఇమ్మిగ్రెంట్ అవుతావు. అలాగా. సో ఇమిగ్రేషన్ ఫర్మ్ అంటే కంపెనీ, అంటే ఇమిగ్రేషన్ సంబంధించిన ఫార్మాలిటీస్ ఇట్లాంటివన్నీ చూసి ఒక ఫర్మ్ని, కంపెనీని ముంబైలో ఓపెన్ చేయడానికి హెడ్లీకి రాణా హెల్ప్ చేశాడంట. విచ్ వాజ్ యూజ్డ్ బై హెడ్లీ టు సర్వే టార్గెట్స్ చోజన్ బై ది ఎల్ఈటి. లష్కర్ ఏ తోయిబా వాళ్ళు కొన్ని టార్గెట్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆ టార్గెట్స్ని సర్వే చేయడానికి ఈ కంపెనీ పేరు పెట్టుకొని అక్కడే ఉంటూ సర్వే చేయడానికి అది ఉపయోగపడింది. An extradition memorandum filed by the US prosecutors in a California district court has reaffirmed Rana's role and provides more detail into the conspiracy and the knowledge shared with him by Headley about the attacks. So extradition memorandum US prosecutors California కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసిన ఎక్స్ట్రడిషన్ మెమొరాండంలో క్లియర్గా ఉంది, రీఅఫర్మ్డ్. అఫర్మ్ అంటే టు సే సంథింగ్ స్ట్రాంగ్లీ. అది మళ్ళీ కన్ఫర్మ్ చేసింది. దేని కన్ఫర్మ్ చేసింది? రాణా యొక్క రోల్ని. ఎందులో? మన కాన్స్పిరసీలో, 2008 కాన్స్పిరసీలో రాణా యొక్క రోల్ అది కన్ఫర్మ్ చేసింది. అండ్ ప్రొవైడ్స్ మోర్ డీటెయిల్ ఇంటూ ద కాన్స్పిరసీ అండ్ ద నాలెడ్జ్ షేర్డ్ విత్ హిమ్ బై హెడ్లీ అబౌట్ ది అటాక్స్. కాన్స్పిరసీకి సంబంధించి 2026-11 అటాక్స్కి సంబంధించిన కుట్రకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ దాంట్లో కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో నాలెడ్జ్ షేర్డ్ విత్ హిమ్ బై హెడ్లీ. ఓకే, హెడ్లీ తనకి షేర్ చేసిన నాలెడ్జ్ విషయంలో కూడా చెప్పిన విషయాలు కూడా అందులో కనిపిస్తున్నాయి. This should provide the US court enough reason for Rana's extradition to India to face punishment. సో ఎక్స్ట్రడిషన్ చేయడానికి ఎనఫ్ రీజన్ అనేది కనిపిస్తుంది, ఎనఫ్ మెటీరియల్ ఉంది కాబట్టి యుఎస్ కోర్ట్ ఏమో దాన్ని అలౌ చేసేస్తే రానాని ఇండియాకి ఎక్స్ట్రడైట్ చేయవచ్చు, పంపించవచ్చు. సో ఇండియాలో అతన్ని పనిష్ చేస్తారు, టు ఫేస్ పనిష్మెంట్. ఇండియా కోర్టులో మళ్ళీ విచారణ మొదలవుతాయి. The trial of Azmal Kasab exposed the collusion of the Pakistan deep state with terrorist organizations. ఇక్కడ డీప్ స్టేట్ అంటే అర్థమైందంటే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద గవర్నమెంట్, మిలిటరీ అఫీషియల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్లో ఉన్న హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని డీప్ స్టేట్ అంటారు. ఈ డీప్ స్టేట్కి కొల్యూజన్ ఉంది. కొల్యూడ్ అంటే వాళ్ళతో కలిపి ఉండడం, కుట్ర పన్నడం అనే సెన్స్ వస్తుంది మీకు. కొల్యూడ్ మీకు ఈ పదం ఎలా వాడతారంటే, వీళ్ళు వాళ్ళతో కొల్యూడ్ అయ్యారు అంటారు చూడండి. సీక్రెట్గా, అన్లాఫుల్గా వాళ్ళతో కొల్యూడ్ అయ్యి కుట్ర పన్ని కలిసి పన్నాగం పన్నడం అంటాం మనం. ఎదుటి వాళ్ళని కూల్చడానికి కానీ, మోసం చేయడానికి కానీ, ఎక్కడైనా అటాక్స్ ప్లాన్ చేయడానికి. పాకిస్తాన్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న సీనియర్ అఫీషియల్స్, ఇంపార్టెంట్ అఫీషియల్స్ అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో కలిపి వర్క్ చేస్తున్నారు అనే, వాళ్ళిద్దరి మధ్య లింక్ ఉంది అనేది అజ్మల్ కసబ్కి సంబంధించిన ట్రయల్ విచారణలో తేలింది, ఎక్స్పోజ్ చేసింది. ఇది ఓన్లీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పనే కాదు, పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డీప్ స్టేట్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద గవర్నమెంట్ అని అర్థం. Arguably, this has helped in a dramatic reduction in terror targeting civilians in India. Arguable అంటే ఓపెన్ టు ఆర్గ్యుమెంట్ అనొచ్చు, లేదంటే మీకు పాసిబుల్లీ ట్రూ అని అర్థం. అంటే 100% దానివల్లే అని మనం చెప్పలేము, కానీ చాలా వరకు అది దానివల్లే అని చెప్పవచ్చు అని అర్థం. పాసిబుల్లీ ట్రూ. ఏంటి ట్రూ? దట్ దిస్ హ్యాస్ హెల్ప్డ్. ఏది? అజ్మల్ కసబ్ విచారణ విషయంలో ఏం తేలింది, ఏంది ఎక్స్పోజ్ అయింది? పాకిస్తాన్ డీప్ స్టేట్, పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి, మిలిటరీ అఫీషియల్స్కి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సంబంధాలు ఉన్నాయన్న విషయం ఎక్స్పోజ్ అయింది. దానివల్ల ఏమైంది, మళ్ళీ ఇంకా సివిలియన్స్ పైన అటాక్ చేస్తే ఇంకా ఈ లింక్స్ ఇంకా బయటపడతాయి, మన గురించి ప్రపంచం అంతా టార్గెట్ చేస్తుందనే భయం వల్ల కావచ్చు. దిస్ హెస్ హెల్ప్డ్ ఇన్ ఎ డ్రమాటిక్ రిడక్షన్ ఇన్ టెర్రర్ టార్గెటింగ్ సివిలియన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో సివిలియన్స్ ని టార్గెట్ చేస్తూ జరిగే టెర్రర్ అటాక్స్ తర్వాత తగ్గిపోయాయి. మీరు ఇంతకుముందు చూడండి, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ అంటారు, ముంబై అంటారు, పార్లమెంట్లో అటాక్స్, ఇట్లాంటివన్నీ కూడా తర్వాత తగ్గాయి. ఓన్లీ మన సైనికుల్ని టార్గెట్ చేసేవి మాత్రం జరుగుతున్నాయి. Groups such as the LET, Lashkar-e-Toiba and Jaish-e-Mohammed have changed their modus operandi. Modus operandi అంటే the way of doing their work, a particular way of doing their work. వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ అనుకోవచ్చు. మోడస్ ఆపరాండి అంటే ఏ పర్టికులర్ వే ఆఫ్ డూయింగ్ దేర్ వర్క్ అని అర్థం. వాళ్ళు ఏం చేస్తారు, సివిలియన్స్ టార్గెట్ చేసేవారు, అంటే ప్రజలను టార్గెట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చేంజ్ ద మోడస్ ఆపరాండి టు టార్గెట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇన్స్టెంట్. అప్పటి నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఎవరు? మన సైనికులు. The scrutiny over Pakistan has been accentuated by the FATF's decision to retain Pakistan on its grey list.
సో FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది 1989లో ప్యారిస్లో ఎస్టాబ్లిష్ చేయబడింది. G7 కంట్రీస్ కలిపి ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు 30 పైగా కంట్రీలు అందులో ఉన్నాయి. FATF పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వచ్చిన కొత్తలో మనీ లాండరింగ్, ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా, అంటే బ్లాక్ మనీ ఒక దేశంలో మనీని ఇంకో దేశానికి తరలించడం, ఇట్లాంటి ఫినాన్షియల్ క్రైమ్స్ పైన ఒక కన్నేసి ఉంచుతుంది. ఇట్స్ ఏ వాచ్ డాగ్. ఇది ఒక కన్నేసి ఉంచుతుంది, ఎక్కడైనా ఉంటే వాటిని ఎక్స్పోజ్ చేస్తుంది. అయితే 2001లో మనకి అమెరికాలో ట్విన్ టవర్స్ అటాక్ జరిగిన తర్వాత ఇట్ ఆల్సో స్టార్టెడ్ ఫోకసింగ్ అబౌట్ టెర్రర్ ఫినాన్సింగ్. టెర్రరిజం అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లము. టెర్రరిజానికి కారణం కూడా దానికి అవసరమైన ఫండ్స్ సప్లై చేయడం కదా! ఫండ్స్ సప్లై లేకపోతే టెర్రరిజం అనేది ఎలా థ్రైవ్ అవుతుంది? ఒక విమానం వేసుకొని వాళ్ళు ట్విన్ టవర్‌ని కూల్చడానికి వచ్చారంటే విమానానికి ఫండింగ్ ఎలా వచ్చింది? సో, ఇట్లాంటి మనీ వాళ్ళకి ఫండింగ్ జరుగుతుంది. ఫండింగ్ అనేది ఎవరెవరు చేస్తున్నారో దాన్ని కట్ చేయాలి అనే ఉద్దేశంతో అప్పటినుంచి ఇట్ ఆల్సో స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ టెర్రర్ ఫైనాన్సింగ్. సో, టెర్రరిస్ట్‌లకి ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే కంట్రీస్ గాని, ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అనేవి అనుమానాస్పదంగా ఉంటే FATF అనేది వాళ్ళని వార్న్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. వాళ్ళ పట్ల కొన్ని పనిష్మెంట్‌లు విధించడం కూడా జరుగుతుంది. సో, దానికి బ్లాక్ లిస్ట్ అని, గ్రే లిస్ట్ అని ఇట్లాంటి కొన్ని లిస్ట్‌లో పెడుతుంది. రైట్. అందులో పాకిస్తాన్‌ని గ్రే లిస్ట్‌లో పెట్టింది. అన్నిటికంటే వరస్ట్ బ్లాక్ లిస్ట్. బ్లాక్ లిస్ట్ అంటే ఇంకా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీళ్ళు సంఘ విద్రోహ కార్యక్రమాలు లేకపోతే ఎట్లాంటి టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఒక నెగెటివ్‌గా ఉంటుంది. ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్‌వన్ పుట్స్ యూ ఇన్ బ్లాక్ లిస్ట్, FATF బ్లాక్ లిస్ట్‌లో పెట్టారనుకోండి. వివిధ దేశాలు నీ పైన ఆంక్షలు విధిస్తాయి. అంటే నీతో రిలేషన్స్ తగ్గించుకుంటాయి. జాగ్రత్తగా ఉంటాయి. నువ్వు ఆల్రెడీ తప్పు చేసావు అనే భావన వస్తుంది. సో, ఇదేమి కోర్ట్ కాదు. FATF అనేది కోర్ట్ కాదు. కానీ వాళ్ళు ఒకళ్ళని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు లేదా గ్రే లిస్ట్‌లో పెట్టారు అనేసరికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ అనుమానంతో చూడడం అనేది మొదలవుతుంది. ఆబ్వియస్‌గా ఇప్పుడు పాకిస్తాన్ కూడా గ్రే లిస్ట్‌లో పెట్టేసరికి ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని చెక్ పాయింట్స్ ఇస్తారు. దీస్ ఆర్ ద ఇష్యూస్ యూ హావ్ టు సార్ట్ ఔట్ బిఫోర్ దిస్ టైమ్. మీరు ఇంకా కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌తో లింక్స్ పెట్టుకున్నారు. మీ దేశంలో ఇంకా కొన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని రకరకాల కారణాల వల్ల కదా ఇలా పెడతారు. సో, పాకిస్తాన్ ఏం చేయాలి? వాళ్ళని మీరు టెర్రరిస్ట్‌లుగా ప్రకటించండి. లేదా వాళ్ళు చేసిన తప్పులకి మీ దేశంలో కోర్టుల్లో శిక్షలు వేయండి. ఇట్లాంటి కొన్ని పాయింట్స్ పెడతారు. అవన్నీ ఫాలో అయితే గ్రే లిస్ట్ నుంచి పాకిస్తాన్ బయటకొస్తుంది. ఫాలో అవ్వకపోతే గ్రే నుంచి బ్లాక్ లిస్ట్‌కి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ యాక్సెంచ్యుయేట్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ మోర్ నోటీసబుల్ అని అర్థం. సో, ఇప్పుడు పాకిస్తాన్ పట్ల ఉన్న స్క్రూటినీ ఆల్రెడీ పాకిస్తాన్ అంటే అనుమానాలొచ్చాయి. ఎక్కడి నుంచి? అజ్మల్ కసబ్ ట్రయల్ విచారణలోనే పాకిస్తాన్ యొక్క డీప్ స్టేట్ ఇంపార్టెంట్ అఫీషియల్స్‌కి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌తో ఉన్న కొల్యూజన్ అనేది బయటపడింది. అది అప్పటి నుంచి పాకిస్తాన్ అనుమానంగా చూడడం అనేది మొదలైంది. సో, స్క్రూటినీ అంటే తెలుసు కదా మనకి. స్క్రూటినైజ్ చేయడం, అనుమానించడం, ఎగ్జామిన్ చేయడం. అది హాస్ బీన్ యాక్సెంచ్యుయేటెడ్. ఇట్ హాస్ బికమ్ మోర్ ప్రామినెంట్ బై ది FATF's డెసిషన్ టు రిటైన్ పాకిస్తాన్ ఆన్ ఇట్స్ గ్రే లిస్ట్. FATF కూడా పాకిస్తాన్ పైన ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి గ్రే లిస్ట్‌లోనే మెయింటైన్ చేసింది. అందువల్ల కూడా ఆ స్క్రూటినీ అనేది ఇంకా యాక్సెంచ్యుయేట్ అయింది. అయినప్పటికీ పాకిస్తాన్ హాస్ డన్ నథింగ్. లిటిల్ అంటే వితౌట్ ఆర్టికల్ లిటిల్ అంటే నథింగ్, నన్ అని అర్థం. హాస్ డన్ నథింగ్ టు బ్రింగ్ ద కల్ప్రిట్స్ ఆఫ్ ద 26/11 అటాక్స్ టు బుక్. కల్ప్రిట్స్ అంటే నేరం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు కల్ప్రిట్స్. 26/11 అటాక్స్‌కి కారణభూతమైన వాళ్ళని బ్రింగ్ దెమ్ టు బుక్ అంటే వాళ్ళకి జస్టిస్ అంటే వాళ్ళకి శిక్ష పడేలా చేయడానికి పాకిస్తాన్ హాస్ డన్ నథింగ్. ఏమీ చేయలేదు. ఏ కేస్ ఇన్ పాయింట్ బీయింగ్ అందులో ఒక విషయం తీసుకుంటే మనం ఇక్కడ ఈ విషయం చెప్పారు కదా! వాళ్ళని శిక్ష పడేలా చేయడానికి పాకిస్తాన్ ఏమీ చేయలేదని చెప్తూ, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ఏ కేస్ ఇన్ పాయింట్ బీయింగ్ LET చీఫ్ హఫీజ్ సయీద్ హూ హాస్ బీన్ సెంటెన్స్డ్ టు ప్రిజన్ ఫర్ టెర్రర్ ఫైనాన్సింగ్ బట్ హాస్ ఎల్యూడెడ్ జస్టిస్ for his role in 2008 attacks by never being charged despite being identified as Mal Kasab and Headley as a mentor with knowledge of the attacks. సో ఈ హఫీజ్ సయీద్ అనే వ్యక్తి ఎవరు? లష్కర్ ఏ తోయిబా యొక్క చీఫ్. అతనికి యాక్చువల్‌గా ఏం చేశారు? టెర్రర్ ఫైనాన్సింగ్ చేశాడు అని చెప్పేసి జైలు శిక్ష వేశారు. కానీ 2008 అటాక్స్‌లో అతని రోల్‌కి సంబంధించి జస్టిస్ మనకి జరగలేదు. విక్టిమ్స్‌కి ఎవరైతే దానివల్ల సఫర్ అయ్యారో వాళ్ళకి న్యాయం జరగలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆ విషయంలో అతనికి శిక్ష వేయట్లేదు. చిన్నదేదో పట్టుకొని అతను జైలు పెట్టేస్తుంది. జైల్‌లో సకల మర్యాదలు చేస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పుడు FATF లాంటి సంస్థల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న కేసులో పెట్టేసి తప్పించుకుంటోంది తప్పితే, అసలు విషయానికి అతను పట్టుకోవట్లేదు. సో, ఎల్యూడ్ అన్నా అంతే ఎస్కేప్ అనే మీనింగ్ వస్తుంది మీకు. చూడండి దొరకని అని అంటాం. చూడండి ఎల్యూజివ్ గ్రేప్స్ అందని ద్రాక్ష. ఎల్యూజివ్.
సక్సెస్ హ్యాస్ బీన్ ఎల్యూజివ్ టు మీ. సక్సెస్ నాకు ఇంకా అందకుండా ఉంటుంది. సంథింగ్ దట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్ ఈజ్ ఎల్యూజివ్. జస్టిస్ అనేది మనకి అందట్లేదు. అతను ఎస్కేప్ అవుతున్నాడు ప్రతిసారి ఫర్ హిస్ రోల్ ఇన్ ద 2008 అటాక్స్ బై నెవర్ బీయింగ్ చార్జ్డ్. నెవర్ బీయింగ్ చార్జ్ అంటే అర్థం ఏంటి? ఆ విషయంలో అతనికి చార్జ్ చేయట్లేదు. చార్జ్ చేయడం అంటే ఆరోపణ చేసి అతన్ని కేసు బుక్ చేయడం అనేది జరగట్లేదు. ఏ విషయంలో? 2008 అటాక్స్ విషయం. ఏ విషయంలో చేస్తున్నారు? టెర్రర్ ఫైనాన్సింగ్ చేసడం చేస్తున్నారు తప్పితే ఇందులో డైరెక్ట్ గా కాన్స్పిరేటర్ అతను దానికి చేయట్లేదు. డిస్పైట్ బీయింగ్ ఐడెంటిఫైడ్ బై అజ్మల్ కసబ్. అజ్మల్ కసబ్ అతను ఐడెంటిఫై చేశాడు. హెడ్లీ కూడా ఐడెంటిఫై చేశాడు యాజ్ అ మెంటర్. మా అందరికీ ఇతనే ఇవన్నీ చెప్పాడు అని చెప్పి ఐడెంటిఫై చేసినప్పటికీ ఆ విషయంలో అతనికి శిక్ష పడట్లేదు. రాణాస్ ఎక్స్ట్రడిషన్ వుడ్ గో ఏ లాంగ్ వే ఇన్ బ్రింగింగ్ జస్టిస్ టు ద నియర్లీ 160 విక్టిమ్స్ ఆఫ్ ద ముంబై అటాక్స్ అండ్ షెడ్ ఫర్దర్ లైట్ ఆన్ క్రాస్ బోర్డర్ టెర్రర్. ఇప్పుడు రాణాని ఇండియాకి రప్పించడం అనేది ఈ 160 మంది చనిపోయారు, క్షతగాత్రులు చనిపోయిన వాళ్ళందరూ కలిపి ముంబై అటాక్స్ లో. వాళ్ళందరికీ ఇప్పటికన్నా న్యాయం జరగడం అంటే ఏంటి? దానికి కారణమైన వాళ్ళందరికీ శిక్ష పడితే న్యాయం జరిగినట్టు. సో న్యాయం జరగడానికి అలాగే క్రాస్ బోర్డర్ టెర్రరిజం విషయంలో ఇంకొంచెం దృష్టి పడడానికి, షెడ్ ఫర్దర్ లైట్ అంటే దానిపైన అందరూ ఫోకస్ చేసి, అలాగంటే ఇండియా దానివల్ల ఎంత సఫర్ అవుతుంది అనేది ప్రపంచ దేశాలకి తెలిసేలా చేయడానికి రాణాస్ ఎక్స్ట్రడిషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. వుడ్ గో ఏ లాంగ్ వే. ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఏ బిగ్ వే అని అర్థం. ఓకే, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మీకు చెప్తాను. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు యూ కెన్ జాయిన్ మై ఇంగ్లీష్ కోర్స్. Available at just 2000 rupees. This is the phone number. ఈ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. డైలీ 7 to 8 PM లైవ్ క్లాస్ ఉంటుంది. ప్లస్ ఆల్ రికార్డెడ్ క్లాస్ కూడా అందుబాటులో ఉంటాయి విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.